మరి ఒక చక్కటి విద్యాబోధన చేయించి ప్రయోజకుని చేయగలిగితే తన కాళ్ళ మీద తను నిలబడుతూ అదే కుటుంబానికి పెద్ద ఆస్తిగా భావించే పరిస్థితులు. విద్య యొక్క ప్రాధాన్యత రాను రాను పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడాను ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి పాఠశాలలకి పోటీ పడే విధంగా మరి ప్రభుత్వ రంగంలో కూడా పాఠశాలలందరూ కూడాను మరి విద్య యొక్క ప్రమాణాలు పెంచుతూ ప్రతి వ్యక్తికి కూడాను అందుబాటులోకి విద్యను తీసుకొచ్చే విధంగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలందరూ కూడాను నా తల్లిదండ్రులు నేనేదో వృత్తి చేసుకున్నాను, నా బిడ్డలు కూడాను అదే విధంగా ప్రయాణం చేయాలనే ఆలోచన కాకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ మంచి ప్రయోజకులు చేసే దాంట్లో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే రాజకీయపరమైన ప్రాధాన్యత మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినప్పుడు కూడాను అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఆశ్రయించడం, వారి ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేసుకోవటం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలన వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ప్రధానమైన ఘట్టంగా ముడిపడిన పరిస్థితులు ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో చెప్తా, కాస్త కోస్త స్థితిమంతులు అంతవరకే పరిమితం కాకుండా సామాజిక స్పృహతోటి సమాజానికి సేవ చేయాలంటే చిన్న పదవో పెద్ద పదవో ఏదో ఒక పదవిలో రాజకీయంగా ముందుకు వచ్చేదానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇవాళ నేను కావచ్చు, నాయకులు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇవాళ ఏ వ్యక్తికి ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడాను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 100 కోట్ల ఆసామి ఉంటాడు, ఆయన ఆ ఊరి పరిచయం, ఆ ఊరికో లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకే పరిచయం అవుతుంది, అంతవరకే తెలుసు ఇతను ఇంత స్థితిమంతుడు అనేటువంటి. అదే ఒక సర్పంచ్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూర్చుంటే అవసరం అనుకుంటే కలెక్టర్ పక్కన కూడా కూర్చుని మాట్లాడుతున్నటువంటి స్థాయి, ఆ గౌరవం గుర్తింపు లభిస్తుంది. చిన్న పదవి అనేది కాదు. ఇవాళ ఏ అంశాన్ని ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడాను రాజకీయ కోణంలో రాజకీయ చట్టంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవాళ చూస్తున్నాం. తప్పనిసరిగా ఆ స్పార్క్నెస్ రావాలి. నేను కూడా ఒక పదవి చేయాలి, నేను ఎవరికి తక్కువ కాదు, తీసిపోయినటువంటి వ్యక్తిని కాదు, నాకున్న స్థాయిలో 10 మందికి సేవ చేస్తూ నా కులాన్ని నా సామాజిక వర్గాన్ని దగ్గరగా ఉంటూ సామాజిక వర్గానికి దగ్గరగా ఉంటూ 10 మందిని కలుపుకుంటూ రాజకీయంగా ఏదో ఒక అంశంలో ఏదో ఒక విధంగా నేను కూడా ఒక పదవిని అధిరోహించాలి, నేను చేసేటటువంటి సేవ ద్వారా నా సామాజిక వర్గానికి కూడా గుర్తింపు రావాలి అనేటువంటి దృక్పథంతో తప్పనిసరిగా యువత ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఏ అడుగు తీసి అడుగేయాలంటే రాజకీయాలతో ముడిపడినటువంటి విషయాలు. రాజకీయాలు అన్న తర్వాత కోరుకున్న వెంటనే మనకు పదవులు రావు, పదవి మనం కోరుకుంటే రాదు. పదవి మనల్ని వరించినప్పుడే మన యొక్క విలువ గౌరవం లభిస్తున్నటువంటి విధానాన్ని, ఆ దృక్పథాన్ని గత 40 సంవత్సరాలుగా నమ్మిన వ్యక్తిగా మీ అందరూ కూడా ఎన్నో అనుభవాలు చూసాం, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. కారణం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం మీద. సామాజికంగా మనకంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు అది ఎన్ని రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంతకుముందు మనలో మన ఒక వ్యక్తికి ఒక అవకాశం, ఒక గుర్తింపు లభించినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా ఒక తాటి మీద నిలబడి మనలో ఈ అంశంలోనే పోటీ చేస్తానని బయటకు వచ్చిన వ్యక్తికి అండగా నిలబడిన రోజునే మనలో మనం గుర్తించుకునే వాళ్ళు అవుతానటువంటి అంశాన్ని, దృక్పథాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా అనేక సమస్యలు ఉంటాయి. ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏకకాలంలో పరిష్కారం చేయలేడు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఏకకాలంలో పరిష్కారం చేయలేదు. ఉన్న అంశాలను, ఉన్న సమస్యలను ఒక దృక్పథంతో ఒక దశల వారీగా ఫేజ్డ్ మేనర్లో పరిష్కారం చేసుకోవటానికి తప్పనిసరిగా నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మన సామాజిక వర్గం మనకు అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో మనం ఒక పదవిలోకి వచ్చినప్పుడు మన మూలాల్ని మనం మర్చిపోకూడదు. మన కోసం కష్టపడి పనిచేసినటువంటి మన సామాజిక వర్గాన్ని మనం మర్చిపోకూడదు. మన కోసం మనం పనిచేసినటువంటి ఆ పార్టీ కార్యకర్తల నాయకులను మర్చిపోకూడదు. ఆ విధమైన దృక్పథంగా పనిచేసినప్పుడు మర్చిపోకుండా కష్టపడి పనిచేసినప్పుడు ఎల్లకాలం ప్రజల్లో మనకంటూ గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాకు సంబంధించి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలనే దాని మీద డెఫినెట్గా ఆ రోజు ప్రపోజల్ వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని రాజకీయపరమైన అంశాలు, కొన్ని సామాజిక వర్గాల అంశాలతో ముడిపడి ఉండటం వలన ఆ సమయంలో కొంత నిర్ణయాలు తీసుకోవటానికి కొన్ని ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహానాయకుల్ని, అటు నాయకర్ గారు, సత్యలింగ నాయకర్ గారు కావచ్చు, మరి కొప్పనాథి కృష్ణ గారు కావచ్చు, ఇటు వచ్చేసరికి పినబోతు గజేంద్రుడు గారు కావచ్చు. ఎందుకంటే మా మామగారు ఎప్పుడు అంటుండేవాడు,
వినబోతే గజేంద్ర గారు మాకందరికీ బాగా ఇదైంది ఇది అని చెప్పేసి ఆయన పేరు ఎప్పుడు మా మామగారి నోట్లోంచి వచ్చేది. అంటే ఆ పేరు చెప్తానంటే వాళ్ళు పూర్వం ఎప్పుడో మన జాతి గౌరవపడే విధంగా, మన జాతి గౌరవించే విధంగా వారు చేసిన సేవా కార్యక్రమాలు ఈ జనరేషన్ కాదు 10 జనరేషన్ వరకు కూడాను ఇలాంటి వేదికల మీద చర్చించుకునేటువంటి పరిస్థితులు, ఆ గౌరవాన్ని గుర్తింపుని ఆనాడు ఆ మహానుభావులు మనకు కల్పించారు. దానికి తగ్గట్టుగానే, ఆ గౌరవ ప్రతిష్టలు తగ్గట్టుగానే ఈరోజు కూడా మనం పనిచేయాలి, వారికి ఆదర్శంగా మనం నిలబడాలి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తూ ఇక చిన్న చిన్నగా ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. వాటన్నిటిని పరిష్కారం చేసుకునే విషయంలో మీ వాడిగా ఎప్పుడు మీలో ఒకటిగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మరి నేను చాలామంది పెద్దలకి మా కుమారుడికి సంబంధించినటువంటి వివాహానికి ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది. తప్పనిసరిగా పెద్దలందరూ కూడాను వచ్చి నిండు మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముత్యాలపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ఎదురుకొస్తే మన మోపిదేవి వెంకటరామరావు గారిని గజమాలతో చిరు సత్కారం చేసుకుందాం. మొత్తం